హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో లీగ్ స్టేజ్ అయిపోయింది కాబట్టి మనం ఒక్కొక్క టీం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. సో ఇవాళ ఏంటంటే 9th పొజిషన్లో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ని మనం అనాలిసిస్ చేద్దాం గైస్. సో ముంబై ఇండియన్స్ ఆన్ పేపర్ చూసుకుంటే ద బెస్ట్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్ అని మనం చెప్పాలి గైస్. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ సేయింగ్ దిస్. బట్ ఏమైపోయిందంటే ఈ సీజన్ వచ్చేసరికి ఎవరైతే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు అస్సలు కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు గైస్. సో మన నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. సో ముంబై ఇండియన్స్ కి పాజిటివ్ వచ్చేసరికి నాకు ఈ సీజన్ అనిపించింది అయితే రియన్ రికల్టన్ గైస్. సూపర్ బ్యాటింగ్ రియన్ రికల్టన్ అని చెప్పాలి. ఓవరాల్ గా సీజన్ మొత్తం కూడా చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. సో నిజంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా బాగుండే అని చెప్పాలి. అండ్ అదర్ ప్లేయర్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే తిలక్ వర్మ గైస్. తిలక్ వర్మ ఈ సీజన్ చాలా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బట్ స్టిల్ ఏంటంటే ఒక 2 మ్యాచ్లు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయకపోతే దే ఆర్ ట్రోలింగ్ అనమాట. ముంబై వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉన్నారు. నాకు అదొక్కటి నచ్చలేదు, ఎందుకంటే యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ టీమ్ ప్లేయర్స్ గైస్ హు ఆర్ పర్ఫార్మింగ్. కాబట్టి సో తిలక్ వర్మ చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. అండ్ అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక మంచి ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది బాష్ అని చెప్పాలి గైస్. నిజంగా బ్యాట్ తో కాంట్రిబ్యూట్ చేశాడు, బాల్ తో కాంట్రిబ్యూట్ చేశాడు. సూపర్ కాంట్రిబ్యూషన్ బై బాష్ అని మనం చెప్పాలి. అండ్ ఆల్సో గజఫర్ కూడా చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు అని చెప్పాలి బౌలింగ్ లో. సో ఇలా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ గా ముంబై ఇండియన్స్ లో కొంతమంది కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళారు. రోహిత్ శర్మ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు గైస్. బట్ ఇక్కడ ఏంటంటే ఒకే ఒక మేజర్ డిఫాల్ట్, తనకు ఏదైతే ఇంజురీ జరిగిందో దాని వల్ల తను మిస్ అయిన మ్యాచెస్ వల్ల ముంబై ఇండియన్స్ అసలు ప్లే ఆఫ్ రేస్ లోనే లేకుండా అయిపోయింది. సో అదొక్కటి నెగిటివ్ అని మనం చెప్పాలి. కమింగ్ టు ది నెగిటివ్ సైడ్స్ గైస్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఓకే, ఆల్ ఆఫ్ దిస్. నీకు మనం చూసుకుంటే ఫారెన్ ప్లేయర్స్లో ట్రెంట్ బోల్ట్, మెచల్ శాంట్నర్, ఓకే, కేశవ్ మహారాజ్ని తీసుకున్నారు కానీ తను నాడివ్వలేదు. సో ఇలా చాలా మంది ఈ సీజన్ అస్సలు పర్ఫామ్ చేయలేదు గైస్. సో మొత్తం బ్లేమ్ అంతా కూడా హార్దిక్ పాండ్యా మీదకి వెళ్తుంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎ కరెక్ట్ వే టు డీల్ దిస్ థింగ్ గైస్. బట్ స్టిల్ he has to take the responsibility because he is the captain of the team. కాబట్టి వీళ్ళెవ్వరు అంటే ఎవ్వరు కూడా అసలు ఈ సీజన్ అస్సలు పర్ఫామ్ చేయలేదు. బుమ్రా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీజన్ ఇంత వరస్ట్ జరుగుతుంది అనేటువంటిది. ఇక కొంతమందికి ఆపర్చునిటీ ఇచ్చుండాలి. మయాంక్ మార్కండేకి ఇంకొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో నెక్స్ట్ సీజన్ వీళ్ళు ఆప్షన్లోకి వెళ్తే గనక డెఫినెట్లీ దే హ్యావ్ టు రిలీజ్ సూర్యకుమార్ యాదవ్ గైస్. ఎందుకంటే తన యొక్క వల్ల అసలు కాంట్రిబ్యూషన్ అనేది రావట్లేదు కాబట్టి డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్ని దే హ్యావ్ టు డ్రాప్ అవుట్. ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అంటే దీపక్ చాహర్ కానీ శార్దూల్ ఠాకూర్ కానీ వీళ్ళని కూడా వీళ్ళు డ్రాప్ చేసేసేసి దే హ్యావ్ టు టేక్ యంగ్ టాలెంట్ అని నా అభిప్రాయం. మేబీ దే షుడ్ గో ఫర్ అర్జున్ టెండూల్కర్ అనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఆ యొక్క ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో అది ఉంటుంది. ప్లస్ హీస్ బౌలింగ్ రియలీ రియలీ గుడ్ గైస్. ఒక్కటే మ్యాచ్ ఆడారు ఎల్ఎస్జీకి తరపున, ఆ మ్యాచ్ కూడా చాలా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ అ గుడ్ న్యూ బౌలింగ్ టీమ్ అనమాట. సో ఇలా కొన్ని చేంజెస్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ టైం ముంబై ఇండియన్స్ టాప్ 4లో ఉంటుంది గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.